హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏ టిఫిన్స్లోకైనా చట్నీని ఇలా ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. 10-15 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. నేను ఇక్కడ 10-15 వరకు తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చిమిర్చిని తగ్గించి తీసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉండబట్టి ఎక్కువగా తీసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకోండి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని పక్కకు తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు శనగపప్పును వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 7-8 వరకు చిన్నులపాయ రెబ్బలను వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చట్నీ మొత్తాన్ని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోండి. మీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ గిన్నెలోకి వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిసే విధంగా బాగా కలపండి. అంతేనండి, మనకి చట్నీ అనేది రెడీ అయ్యింది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. నేను ఈ చట్నీని ప్రెజెంట్ దోశలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకున్నాను. అదే మీరు ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel Krishna's Vlogs. Thank you for watching.